అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం ఆదిరెడ్డిపాలెంలో శ్రీ సద్గురు కెఎస్ స్వామీజీ ధ్యాన మందిరంలో శుక్రవారం కార్తీక పౌర్ణమి వేడుకలు గ్రామస్తులు ఘనంగా నిర్వహించారు. వేకువజాము నుండి కార్తీక భక్తులు ప్రత్యేక పూజలు, హోమాలు, అభిషేకాలు నిర్వహించారు. అక్కడి స్వర్గీయ చిన్నారావు స్వామి ఆశ్రమంలో పూజా కార్యక్రమాల అనంతరం భారీ అన్న సమరాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గాయత్రి స్వామి మీడియాతో మాట్లాడుతూ కార్తీక పూర్ణమి పూజా కార్యక్రమాల విశిష్టతను వివరించారు. కార్తీక పౌర్ణమి రోజు మహాశివుడిని పూజించడంతో పాటు జ్వాలా తోరణం, అభిషేకాలు నిర్వహించి ఆ రాత్రి జాగారం చేసిన భక్తులకు ఎంతో పుణ్యం ప్రాప్తిస్తుందని స్వామీజీ అనుగ్రహ భాషను చెప్పారు. ఆదిరెడ్డిపాలెంలో శ్రీ సద్గురు స్వామీజీ ఆశ్రమంలో ప్రతి ఏటా నిర్వహిస్తున్న కార్తీక పౌర్ణమి ఉత్సవాలు గ్రామస్తులు, కమిటీ సభ్యులు సహాయ సహకారాలు అందించి ఎంతో భక్తిభావంతో అన్న సమరాధన కార్యక్రమాలు సైతం నిర్వహిస్తున్నారని స్వామీజీ గుర్తు చేశారు. ఈ కార్యక్రమానికి భక్తులు, అక్కడి ఆశ్రమం కమిటీ సభ్యులు అమ్మోరు, సింగంపల్లి నాగరాజు, సబ్బవరపు పైడిమ నాయుడు, గొంప దేవుళ్ళు సారథ్యమిస్తారని, ఎంతో భక్తితో జరిగే ఈ కార్యక్రమానికి చుట్టుపక్కల గ్రామస్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి దేవుడి ప్రసాదం స్వీకరిస్తారని గాయత్రి స్వామి సెలవిచ్చారు. ఆదిరెడ్డిపాలెం సబ్బవరం మండలం ఆదిరెడ్డిపాలెం గ్రామంలో కెఎస్ స్వామీజీ ధ్యాన మందిరం సుమారుగా 30 సంవత్సరాలుగా ఇక్కడ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రతి సంవత్సరం కూడా కార్తీక పౌర్ణమి దీపోత్సవం, అలాగే సద్గురు శ్రీ చిన్నారావు గురు గారి సమాధానారోత్సవం, మరి అనేక కార్యక్రమాలు, పూజలు, పురస్కారాలు, అన్నదాన కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు, మరి ఆదిరెడ్డిపాలెం భక్తులు ఆధ్వర్యంలో, ఆదిరెడ్డిపాలెం గ్రామ ప్రజల ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం తెల్లవారి అక్కడి నుంచి ప్రజల కార్యక్రమంతో, అలాగే అష్టోత్తరం, గాయత్రి హోమం, సంకీర్తన, అన్న సమారాధన. మరి ప్రతి సంవత్సరం కూడా గ్రామస్తులు, ఈ యొక్క ఆదిరెడ్డిపాలెం గ్రామస్తులు మరియు కంచరపాలెం, తాడుదూరు, రాంపురం ఆశ్రమాలు కలవు, కెఎస్ స్వామీజీ ఆశ్రమాలు కలవు. అలాగే ఇది మెయిన్ బ్రాంచ్. ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ ఆనవాయితీగా ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. మరి యొక్క కార్యక్రమాలతో ఆర్థిక సహాయం, సామాజికమైన సహాయం మరి అందించినటువంటి భక్తులకి, గ్రామస్తులకి, మరి ఇక్కడ ఉన్న ఆర్గనైజర్స్, మరి దేవుడు గారు అయితేనేమి, నాగరాజు గారు అయితేనేమి, పైడి నాయుడు గారు అయితేనేమి, వెంకటదేవుడు గారు అయితేనేమి, మరి వారి యొక్క ఆధ్వర్యంలో మార్గదర్శనంలో ఇక్కడ కార్యక్రమం జరుగుతుంది. అలాగే మరి యొక్క